హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో ఈ క్లాస్ 27 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం గానే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది. సో నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. సెర్చ్ బార్లో గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది. ఈ లింక్పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్రోమ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడింగ్ టైం అనేది ఉంటుంది. నాకైతే 1 మినిట్ అయితే టైం పట్టింది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోల్డర్ ఐకాన్పై క్లిక్ చేయండి. సెటప్ ఫైల్ డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్పై డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ పై క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యొక్క షార్ట్ కట్ ఐకాన్ డెస్క్టాప్ మీద క్రియేట్ అయి కనిపిస్తుంది. దీనిపై డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన వీడియోస్ని కానీ, ఫొటోస్ని కానీ, MP3 సాంగ్స్ని కానీ, ఇన్ఫర్మేషన్ కానీ బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లాస్ 28 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.